అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా సిద్ధమంటూ సంచలన ప్రకటన చేశారు. కరీంనగర్ సిపిని మత మార్పిడి చేస్తున్నాడని తాను అన్నట్లు నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని చెప్పారు. తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ చేసిన ఆరోపణలలో వాస్తవం లేదన్నారు కౌశిక్ రెడ్డి. తాను అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. లేదంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తానన్నారు. తెలంగాణ ప్రజలకి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఒక లెటర్ విడుదల చేసిండు. ఆ లెటర్ ని నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అంటే మాకు కూడా చాలా గౌరవం. కానీ ఐపీఎస్ ఆఫీసర్లే రాజ్యాంగాన్ని ప్రజల్ని కాపాడాల్సిన ఐపీఎస్ ఆఫీసర్లే నేను మాట్లాడిన మాటల్ని వక్రీకరించి రాస్తే చాలా బాధ అనిపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా వాళ్ళు రాసిన లెటర్ లో ఏమని రాసిండ్రు? వాళ్ళు రాసిన లెటర్ లో నేను సిపి గారిని ఆయన మత మార్పిడి కరీంనగర్ జిల్లాలో చేస్తుండ్రు అని నేను అన్నా అని రాస్తున్నాను. నేను ఈ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కి సవాల్ విసురుతా ఉన్నాను. నేను గిట్లా ఆ మాట్లాడిన వీడియో మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఆ వీడియో గిట్లా మీరు చూపించకపోతే మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే మీ అందరి మీద ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా. ఎందుకంటే నన్ను మీ అందరూ క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చాలా చాలా తప్పు. నేను అట్లాంటి మాటలు అనలేదు అని కూడా తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీ. తెలంగాణ ప్రజలకి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఒక లెటర్ విడుదల చేసిండు. ఆ లెటర్ ని నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అంటే మాకు కూడా మరిన్ని అప్డేట్స్ రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పడి కౌశిక్ రెడ్డి నిన్న ఐపీఎస్ అసోసియేషన్ లెటర్ పైన స్పందిస్తూ మొదట ఒక వీడియో విడుదల చేయడము, దాంట్లో ఎవరైనా కించపరిచి ఉంటే, ఎవరైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే నేను బహిరంగ క్షమాపణ కోరుతా ఉన్నాను. భవిష్యత్తులో ఇలాంటి వీడియోస్ కానీ పోలీసుల పట్ల కానీ దురుసుగా ప్రవర్తించను, అనుచిత ప్రవర్తన చేయను అంటూ నిన్న పడి కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి వీడియో పైన ఇష్యూ ఇక్కడితో ముగించాలని కోరుతా ఉన్నానంటూ అనే స్వయంగా ఒక లేఖ విడుదల చేయడము, మళ్ళీ దానికి కౌంటర్ ఒక వీడియో కూడా సెల్ఫీ రికార్డ్ చేసి అది సొసైటీకి అందరికి తెలిసే విధంగా ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కి ఆ మెసేజ్ చేరే విధంగా తను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు రెండో రోజు మరొక వీడియో రిలీజ్ చేసి నిన్న ఏదైతే పోలీస్ అధికారుల సంఘం నుంచి కరీంనగర్ సిపి మత మార్పిడికి పాల్పడతా ఉన్నాడని ఆ లెటర్ లో మెన్షన్ చేసినటువంటి అంశం పైన క్లారిటీగా పడి కౌశిక్ రెడ్డి ఒక వీడియో విడుదల చేస్తూ, నేను కరీంనగర్ పోలీస్ కమిషనర్ ని మత మార్పిడికి పాల్పడతా ఉన్నాడనే అంశం ఎక్కడ కూడా నా నోటి నుంచి ప్రస్తావనకు తీసుకురాలేదు. అయినా నా మాటలని వక్రీకరించి లేని అంశాన్ని ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధికారులు దాంట్లో ఆ లైన్ ని మెన్షన్ చేయడం పట్ల మాత్రం నేను సీరియస్ గా ఈ విషయాన్ని పరిగణిస్తా ఉన్నాను. నేను ఒకవేళ మత మార్పిడికి పాల్పడతా ఉన్నాడు పోలీస్ కమిషనర్ కరీంనగర్ సిపి అన్నట్టుగా ఎక్కడైనా మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నిరూపించకపోతే నేను లీగల్ గా ముందుకు ప్రొసీడ్ అవుతాను, ప్రివిలేజ్ మోషన్ మీ పైన మూవ్ చేస్తాను అందరు అధికారులపై అంటూ కూడా సవాల్ చేస్తూ పడి కౌశిక్ రెడ్డి ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితం వీణవంకలో సమ్మక్క సారాలమ్మ టెంపుల్ కి కుటుంబ సమేతంగా వెళ్తూ ఉండగా అక్కడ జరిగినటువంటి కొన్ని పరిస్థితులు పరిణామాల మధ్య పోలీసులకు పడి కౌశిక్ రెడ్డికి ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి వివాదం పైన తను పోలీసులను దూషించాడు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడంటూ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరపున డీజీపీ దీనికి ప్రెసిడెంట్ గా ఉండి మిగతా అధికారులంతా కూడా అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ పైన రివ్యూ చేసి పడి కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి. పోలీసులు ప్రభుత్వాలు మారినా ప్రజలకు సేవలు అందించేటువంటి వ్యవస్థ కాబట్టి ఒకరి కోసం ఒక రకంగా ఇంకొకరి కోసం ఒక రకంగా పోలీస్ వ్యవస్థ పనిచేయదు. తన మాటలు వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ
నిన్న అధికారులు ఇచ్చినటువంటి లేఖ పైన పడి కౌశిక్ రెడ్డి స్పందించి ఇమ్మీడియట్ గా బహిరంగంగా తాను క్షమాపణ కోరుతా ఉన్నానంటూ రెండో రోజు ఈ రోజు రిలీజ్ చేసినటువంటి వీడియోలో తన రాజీనామాకైనా సిద్ధంగా ఉన్నాను, లేని మాటలని వక్రీకరించి కరీంనగర్ సిపి మత మార్పిడికి పాల్పడతా ఉన్నాడంటూ తప్పుడు సమాచారాన్ని షేర్ చేసి పోలీసుల విలువ పోగొట్టుకుంటున్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా కొన్ని అంశాలని రేజ్ చేస్తూ పడి కౌశిక్ రెడ్డి ఈ రోజు రిలీజ్ చేసినటువంటి వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ నేను అనలేదని తేలితే మాత్రం నేను ప్రివిలేజ్ మోషన్ మీ అందరి అధికారుల పైన లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా సవాలు విసురుతూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సునీత. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజలకి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఒక లెటర్ విడుదల చేసిండు. ఆ లెటర్ ని నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అంటే మాకు కూడా చాలా గౌరవం, కానీ ఐపీఎస్ ఆఫీసర్లే రాజ్యాంగాన్ని ప్రజల్ని కాపాడాల్సిన ఐపీఎస్ ఆఫీసర్లే నేను మాట్లాడిన మాటల్ని వక్రీకరించి రాస్తే చాలా బాధ అనిపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా వాళ్ళు రాసిన లెటర్ లో ఏమని రాసిండ్రు? వాళ్ళు రాసిన లెటర్ లో నేను సిపి గారిని ఆయన మత మార్పిడి కరీంనగర్ జిల్లాలో చేస్తుండ్రు అని నేను అన్నా అని రాస్తుంది. నేను ఈ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కి సవాల్ విసురుతా ఉన్నాను. నేను గిట్లా ఆ మాట్లాడిన వీడియో మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఆ వీడియో గిట్లా మీరు చూపించకపోతే మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే మీ అందరి మీద ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా. ఎందుకంటే నన్ను మీ అందరూ క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చాలా చాలా తప్పు. నేను అట్లాంటి మాటలు అనలేదు అని కూడా తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.